అందరికీ నమస్కారం అండి. మడ్వి ఇడ్మా గురించి నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నా. మడ్వి ఇడ్మా అలియాస్ సంతోష్. ఈయన 1981 సంవత్సరంలో పుట్టిండు. ఈయన పూర్తి గ్రామం సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జన్మించిండు. ఈయన 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇడ్మా 17 ఏళ్ల వయసులో పీపుల్స్ వార్లో దళ సభ్యుడిగా చేరిండు. ఈయన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్ నెంబర్ 1 కమాండర్గా, సిబిఐ కేంద్ర కమిటీలో సభ్యుడిగా, అతి చిన్న వయసులోనే నెంబర్ 1 కమాండర్గా ఎదిగిండు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ DSZC కార్యదర్శిగా నియమితుడయ్యిండు. ఇతని పేరు మీద పెద్ద మొత్తంలో రివార్డు కూడా ఉంది. ఇడ్మా గిరిజనులను మావోయిజం వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర కూడా పోషించాడు. ఇడ్మా ఎప్పుడూ అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఉండేవాడు. ఈయన చుట్టూ దాదాపు 500 మందితో కూడిన 3 అంచెల సైనిక బలగం కూడా ఉండేది. ఇడ్మా చాలా దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. అందులో 2010 దంతేవాడ దాడి ఒకటి, 2013 జీరామ్ ఘాటి దాడి ఒకటి, 2017 సుక్మా దాడి ఒకటి, 2021 సుక్మా బీజాపూర్ అంబుష్. ఈ దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది చనిపోయింది. ఈయన ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాల ఆపరేషన్ల పెరగడంతో ఇడ్మా తన బృందంతో కలిసి షెల్టర్ కోసం ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు వచ్చిండు. నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ గ్రౌండ్స్, ఛత్తీస్గఢ్ కోబ్రా టీం, AP బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ కగార్లో భాగంగా కుమ్మింగ్ నిర్వహించాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇడ్మాతో పాటు ఆయన భార్య మడగం రాజే అలియాస్ రాజక్క, మరో 4 అనుచరులు, మొత్తం 6 చనిపోయారు. చాలామంది దీన్ని బూటకపు ఎన్కౌంటర్ అని కూడా అంటున్నారు.